హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ ఎలా చేయాలి అంటే వీడియోని మనం ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి అన్నది చూద్దాం. సో బేసిక్గా ఇక్కడ ఒక చిన్న యానిమేషన్ అయితే క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఈ యానిమేషన్ని ఒక వీడియో కింద మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఆల్రైట్, సో ఎక్స్పోర్ట్ చేసే ముందు మనకి ఇక్కడ ఈ ఈ లెంత్ అంతా ఉంది కదా, సో దీన్ని వర్క్ స్పేస్ అంటాం. ఇది మనం ప్రీవియస్ వీడియోస్లోనే చూసాం. అండ్ ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ అని కొడతామో, సో కొట్టినప్పుడు ఈ వర్క్ స్పేస్ ఎంతైతే ఉందో అదంతా కూడా మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ 0 నుంచి 46 సెకండ్స్ వరకు ఉంది, రైట్. కానీ ఇక్కడ నాకు ఇదంతా అవసరం లేదు, నాకు జస్ట్ ఫస్ట్ 7 సెకండ్స్ మాత్రమే సరిపోతుంది. కాబట్టి నేను ఏం చేయాలి, ఈ వర్క్ స్పేస్ని ట్రిమ్ చేసుకోవాలి. సో ట్రిమ్ చేసుకోవడానికి మనకు ఉన్న మెథడ్స్ ఏంటంటే, ఈ బ్లూ కలర్ స్టిక్స్ కనిపిస్తున్నాయి కదా, సో వీటిని గ్రాబ్ చేసుకొని పుల్ చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకురావచ్చు. అండ్ మీరు కనుక ఈ ప్లే హెడ్ ఉంది కదా, ఈ ప్లే హెడ్కి ఈ బార్ని స్టిక్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మీరు దగ్గరికి వచ్చాక షిఫ్ట్ హోల్డ్ చేయండి. సో షిఫ్ట్ హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా దాని దగ్గరికి స్నాప్ అయిపోతుంది. ఓకే, ఇలాగన్నా చేయొచ్చు. లేదా మీరు ఇక్కడికి వచ్చాక షార్ట్ కట్స్ ఉంటాయి. సో సపోజ్ ఇక్కడికి వచ్చాక మీరు దీన్ని ఈ ప్లే హెడ్ దగ్గర తీసుకురావాలనుకున్నారు అనుకోండి, సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎన్ క్లిక్ చేస్తాను. సో ఎన్ క్లిక్ చేసిన వెంటనే అది ఆ ప్లే హెడ్ దగ్గరికి వస్తుంది. అలాగే ఫ్రంట్ కనుక మీరు కట్ చేయాలనుకుంటే దీనికి షార్ట్ కట్ వచ్చి బి. ఓకే, సో బి క్లిక్ చేస్తే మనకు ఫ్రంట్ ఉన్న, సో బి క్లిక్ చేస్తే మనకు ఫ్రంట్ రీజన్ ఏదైతే ఉందో సో అది ట్రిమ్ అవుతుంది. అండ్ అలాగే ఎన్ క్లిక్ చేస్తే మనకి ఎండ్ దగ్గర నుంచి మనకి ఇది ట్రిమ్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ మీరు దీన్ని కావాలనుకుంటే ఇంకా ట్రిమ్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ వీటిని మూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ రీజన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఈ రీజన్ మాత్రమే ట్రిమ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఈ రీజన్ ఉంది కదా, ఇది మాత్రమే మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి ఇక్కడ కాంపోజిషన్ ఉంది కదా, సో కాంపోజిషన్కి వచ్చి యాడ్ టు రెండర్ క్యూ క్లిక్ చేస్తాం. ఒకవేళ కనుక మీ దగ్గర అడోబీ మీడియా ఎన్కోడర్ కూడా ఉంటే సో మీరు దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం అయితే ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే నేటివ్గా ఎక్స్పోర్ట్ చేద్దాం. సో దీనికి యాడ్ టు రెండర్ క్యూ క్లిక్ చేయండి. సో వన్స్ మీరు అది క్లిక్ చేశాక మీకు ఇక్కడ రెండర్ క్యూ అని చెప్పి ఒక కొత్త ట్యాబ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇందులో మీకు ఈ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్లీ బెస్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, సో ఇందులోకి వెళ్తే సో బై డిఫాల్ట్గా మనం ఇందులో ఏది కూడా మార్చు, ఎందుకంటే మనకు ఇచ్చే ఫైనల్ అవుట్పుట్ అనేది బెస్ట్ సెట్టింగ్స్తో రావాలి కాబట్టి ఇవి యాస్టీస్ వదిలేస్తాం. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏదన్నా జస్ట్ ప్రివ్యూ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం కొంచెం లో క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ మనకి డ్రాఫ్ట్స్ అని ఉంది కదా, సో ఈ డ్రాఫ్ట్లో పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఏంటంటే ఈ మొత్తం వీడియో అన్నది కొంచెం తక్కువ డేటాతో వస్తుంది. జస్ట్ అదేంటంటే ప్రివ్యూ, ఓకే మనం చేసింది కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ప్రివ్యూ చేసుకోవడానికి మాత్రమే ఈ డ్రాఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఫైనల్గా మాత్రం మనం బెస్ట్ సెట్టింగ్స్తోనే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ మాడ్యూల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వీడియో ఫార్మాట్ సెలెక్ట్ అవుతాయి. సో మనం ప్రజెంట్ H264లో ఉన్నాం, ఇలా కాకుండా AVI ఆర్ క్విక్ టైమ్, MOV, సో ఇలాగ మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో కనుక ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసి సో దాన్ని బట్టి మనం సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం జస్ట్ ఒక MP4 వీడియో కింద కావాలి కాబట్టి నేనైతే దీన్ని ఇందులోనే వదిలేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా వీడియో అవుట్పుట్ లేదా దీన్ని క్రాప్ చేయాలా, రీసైజ్ చేయాలా, సో ఇటువంటివన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవేవి కూడా మనం చేంజ్ అనేది చెయ్యం. ఓన్లీ మెయిన్ ఫార్మాట్ ఏదైతే ఉందో అది మాత్రమే చేంజ్ చేసుకుంటాము. అండ్ ఫైనల్లీ అవుట్పుట్ డెస్టినేషన్. ఓకే, సో ఇక్కడ మనం క్లిక్ చేసి మనం క్రియేట్ చేయాలనుకున్న ఈ అవుట్పుట్ ఫైల్ ఉంది కదా, సో ఆ ఫైల్ నేమ్ కానీ ఆ డెస్టినేషన్ కానీ మనం ఇక్కడ నుంచి చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ ఇవన్నీ చేంజ్ చేసుకున్నాక సేవ్ క్లిక్ చేస్తాము. అండ్ దెన్ ఇక్కడ రెండర్ అన్న ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తాం. ఓకే, అండ్ ఈ రెండర్ అనేది అయిపోయాక మనకి ఇప్పుడు ఒక సౌండ్ వచ్చింది కదా, అలా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ రెండర్ అనేది నాకు ఇక్కడ స్పీడ్గా అయ్యింది. ఓకే, ఈ రెండర్ అనేది మల్టిపుల్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ యొక్క కాంప్లెక్సిటీ, అందులో మరీ ఎక్కువ లేయర్స్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు రెండర్ టైం అనేది లేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ హార్డ్వేర్, సో మన గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో సో దాని పర్ఫార్మెన్స్ బట్టి కూడా రెండర్ స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలాగే లెంత్ ఆఫ్ యానిమేషన్, సో ఇక్కడ నేను జస్ట్ చేసింది 8 సెకండ్స్ మాత్రమే కాబట్టి మనకి స్పీడ్గా రెండర్ అయింది. కానీ మీరు కనుక ఒక 1 minute ఆర్ ఈవెన్ 30 seconds అలా చేయాలనుకుంటే సో రెండర్ స్పీడ్ కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంది.
సో రెండర్ స్పీడ్ అనేది ఈ 3 కాంపోనెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వన్స్ మనం రెండర్ అనేది అయిపోయాక మనం ఆ ఫైల్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ప్లే అనేది అవుతుంది. సో ఇంతవరకు మనం ఈ కంప్లీట్ వీడియోని ఎలా రెండర్ చేయాలన్నా చూసాం కదా. సో ఇలా కాకుండా నాకు వితౌట్ బ్యాక్గ్రౌండ్, ఓకే, సో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ ఈ 3D ఫోన్ ఏదైతే ఉందో సో అది మాత్రమే కావాలి. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులోకి వెళ్ళి సో ఇవన్నీ ఆఫ్ చేసుకున్నాను. ఓకే, సో ఆఫ్ చేసుకుని ఓన్లీ ఇప్పుడు నాకు ఫోన్ మాత్రమే ఉంది. అండ్ ఈవెన్ ఈ బటన్ టోగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇలాంటివి ఎందుకంటే ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ అనేది వేరే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకోండి. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు, సో జస్ట్ నేను ఈ ఫోన్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసుకుని ప్రీమియర్ ప్రోలో నాకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని దానిపైన ఈ ఫోన్ పెట్టుకోవాలి. సో ఇది నా టార్గెట్. అందుకనే నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఆఫ్ చేసి ఓన్లీ ఇక్కడ ఫోన్ మాత్రం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వన్స్ నాకు కావాల్సింది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి యాడ్ టు రెండర్ క్యూ. అండ్ ఈసారి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఫార్మాట్స్ ఉన్నాయి కదా, సో ఈ ఫార్మాట్స్లో నేను చేంజెస్ అనేవి చేసుకుంటా. సో ఇక్కడ నాకు ఆర్జీబీ కాకుండా ఆల్ఫా ఉంది కదా. సో యాక్చువల్గా మనం చేయాల్సింది ఆర్జీబీ ప్లస్ ఆల్ఫా, కానీ ఈ ఆర్జీబీ ప్లస్ ఆల్ఫా అనేది ఇందులో అవైలబుల్గా ఉండదు. కాబట్టి మనం ఫస్ట్ దీన్ని క్విక్ టైంకి చేంజ్ చేసుకుందాం. ఓకే, సో క్విక్ టైం చేంజ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఛానల్స్లోని దీన్ని ఆర్జీబీ ప్లస్ ఆల్ఫాలో చేంజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ దాన్ని ఇప్పుడు క్లిక్ ఓకే. అండ్ యా, సో మీరు కనుక దీన్ని ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే సో దీని నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే జస్ట్ సీన్ 1 అని చెప్పి ఉంచేస్తున్నాను. అండ్ మళ్ళీ రెండర్. ఓకే, సో మనకి ఇది కూడా రెండర్ అయిపోయింది. ఇప్పుడు ప్రీమియర్ ప్రోలో దీన్ని ఎలా యూస్ చేయాలని చెప్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రీమియర్ ప్రోలో ఒక వీడియోని అయితే ఓపెన్ చేసుకున్నాను. అండ్ మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా ఓన్లీ మొబైల్. సో అది ఇది scene1.mov అని ఉంది. సో దీన్ని కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ ఒకసారి దీన్ని కానీ ప్లే చేసి చూస్తే సో మనకి బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో కనిపిస్తుంది కదా. బట్ దీన్ని కనుక ఆన్ టాప్ ఆఫ్ దిస్ వీడియో, ఈ వీడియో పైన కానీ పెట్టుకుంటే సో అప్పుడు మనకి ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ మనకి ఆ మొబైల్ ఫోన్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పరెంట్ వీడియోస్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చాలాసార్లు ఏమవుతుందంటే మెయిన్ ఎడిటింగ్, ఓకే, సో మెయిన్ ఎడిటింగ్ అంతా కూడా అంటే ఈ కట్స్ వేయడం కానీ ఓవర్లేస్ టెక్స్ట్ ఇదంతా కూడా మోస్ట్లీ మనం ప్రీమియర్ ప్రోలో చేసేస్తాం. కానీ కాంప్లెక్స్ యానిమేషన్స్ లైక్ ఇటువంటి యానిమేషన్స్ ఉన్నాయి కదా, సో అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేస్తాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసి సో దాన్ని మాత్రం ఇలా ప్రీమియర్ ప్రోలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల యూజ్ ఏంటంటే ఓన్లీ ఈ ఒక్క ప్రాజెక్ట్ అనే కాదు. సపోజ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, సో సబ్స్క్రైబ్ టు లక్కీ స్టూడియోస్ అన్నది నేను నా ప్రతి వీడియోలోని యూజ్ చేసుకోవచ్చు, అవునా. సో ఇలా నేను ఒక వీడియో కనుక ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, నా ప్రతి వీడియో ఎండ్లోనూ దాన్ని జస్ట్ ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో అప్పుడు ప్రతి వీడియో ఎండ్లో నాకు ఇలాగా ఒక యానిమేషన్ అనేది వస్తుంది, సబ్స్క్రైబ్ టు లక్కీ స్టూడియోస్ అని చెప్పి. సో గైస్, ఈ వీడియోతో ఈ కోర్స్ అయితే అయిపోయింది. బట్ స్టిల్ ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం ఇంకా నేర్చుకునేది ప్రాక్టీస్ చేయాల్సిందే ఉంది కాబట్టి సో వాటి గురించి కూడా ఫర్దర్గా కొన్ని ట్యూటోరియల్స్ అయితే చేస్తాను.